ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు వేద కెమిస్ట్రీ. నేను మీ కెమిస్ట్రీ సార్ను. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? 10th క్లాస్ పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్లోని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, టోటల్గా వీడియోస్ చూడండి, 100% మార్క్స్ పొందండి. ఈ ఆలస్యం ఎందుకు? నౌ లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో 4 మార్క్స్ క్వశ్చన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ కెమిస్ట్రీ చాప్టర్లో కంటిన్యూషన్ వీడియో, ఇది సిరీస్ ఆఫ్ వీడియోస్ మనం చేస్తున్నాం కాబట్టి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చూసినట్టయితే 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. డై నైట్రోజన్ అండ్ డై హైడ్రోజన్ రియాక్ట్స్ టు ప్రొడ్యూస్ అమ్మోనియా. N2 + 3H2 gives rise to 2NH3 అనేది ఇక్కడ ఫార్ములా అనమాట. నెంబర్ 1, క్యాల్కులేట్ ది మాస్ ఆఫ్ అమ్మోనియా ప్రొడ్యూస్డ్ ఇఫ్ 2 × 10⁻³ grams of nitrogen reacts with 1 × 10⁻³ grams of hydrogen. అంటే ఎంత అమ్మోనియా ప్రొడ్యూస్ అవుతుంది? ఇక్కడ 2 × 10⁻³ అంటే 2000 grams అనమాట. అట్లాగే 1 × 10⁻³ అంటే 1000 grams ఆఫ్ హైడ్రోజన్. 2000 grams ఆఫ్ డైనైట్రోజన్ అంటే నైట్రోజనే, ఇంకా రియాక్ట్స్ విత్ హైడ్రోజన్. ఇది అనమాట ఈక్వేషన్. అంటే 2 moles ఆఫ్ నైట్రోజన్ రియాక్ట్స్ విత్ 3 moles ఆఫ్ హైడ్రోజన్ టు ప్రొడ్యూస్ 2 moles ఆఫ్ అమ్మోనియా అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వీటి ముందు ఏమైనా ఉంటే దాని యొక్క అది నెంబర్ ఆఫ్ మోల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం లేదంటే 1 mole ఉన్నట్టు, ఇక్కడ 3 ఉందంటే 3 moles అని, ఇక్కడ 2 ఉంటే 2 moles అని లెక్క అనమాట. ఓకే, నెక్స్ట్ అట్లాగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ విల్ ఎనీ రియాక్టెంట్ రిమైన్స్ అన్రియాక్టెడ్. ఏదైనా రియాక్టెంట్ అన్రియాక్టెడ్ ఏదైనా అంటే రియాక్ట్ కాకుండా ఇంకా ఏమైనా మిగిలి ఉందా? ఇఫ్ ఎస్, విచ్ వన్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ మాస్. దాని యొక్క మాస్ ఎంత అని కూడా అడుగుతున్నాడు అనమాట. ఇవన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్ గా ఈజీగా సాల్వ్ చేస్తాం. చూడండి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. చూడండి గివెన్ ఫార్ములా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ చూస్తే చూడండి, నైట్రోజన్ 2000 grams. ఓకే, అది 10⁻³ ఉంది కాబట్టి 2000. హైడ్రోజన్ 1000 grams. స్టాండర్డ్ మోలార్ మాస్ ఎంత అంటే నైట్రోజన్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం తీసుకోవాలి. ఇక్కడ నైట్రోజన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 28 grams. ఎందుకంటే నైట్రోజన్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇది వెయిట్ అనమాట. అంటే హైడ్రోజన్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 2 grams. హైడ్రోజన్ అంటే H2 అనమాట ఇక్కడ. ఓకే, 2 grams. అమ్మోనియా తీసుకున్నట్లయితే ఎంత అంటే 17 grams అనమాట. అమ్మోనియా తీసుకున్నట్లయితే 17 grams. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ అంటే మనము ఇక్కడ 2 grams తీసుకుంటాం. ఇది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అమ్మోనియా ఎంత అంటే 17 grams. 2 moles ఆఫ్ అమ్మోనియా అంటే 34 grams వస్తుంది. ఇవన్నీ సింగిల్ 1 mole, కానీ ఇక్కడ మాత్రం 2 moles కూడా ఇచ్చాము. ఎందుకంటే ప్రాబ్లమ్ లో యూజ్ చేస్తాం కాబట్టి. 2 moles కి అయితే ఎంత అవుతుంది? 1 mole కి అయితే 17 grams. 2 moles కి అయితే ఇంటూ 2 వేస్తే 34 grams వస్తుంది అనమాట. ఈ 34 grams మనం ఇక్కడ వేసుకుంటాం. ఇక 28 grams ఆఫ్ నైట్రోజన్ రియాక్ట్స్ విత్ 6 grams ఆఫ్ హైడ్రోజన్ టు ప్రొడ్యూస్ 34 grams ఆఫ్ అమోనియా అని మనకు తెలుస్తుంది. అంటే 28 grams ఆఫ్ నైట్రోజన్ ను మనం తీసుకొని 6 grams ఆఫ్ హైడ్రోజన్ తో రియాక్ట్ జరిపితే మనకు ఎంత వస్తుంది? 34 grams ఆఫ్ అమోనియా వస్తుంది అని మనం రియాక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్ చేద్దాం. చూడండి, క్యాలిక్యులేట్ గివెన్ మోల్స్ అంటే ఇక్కడ మోల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. మొట్టమొదట ఎన్ని మోల్స్ నైట్రోజన్ అంటే ప్రాబ్లంలో ఇచ్చినది అనమాట. ఎన్ని మోల్స్ నైట్రోజన్ అంటే మనకి ఇక్కడ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత? నైట్రోజన్ వెయిట్ ఎంత ఇచ్చారు? 2000 grams. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? నైట్రోజన్ 28 grams అనమాట. కాబట్టి 2000/28 వేస్తే 71.4. అట్లాగే హైడ్రోజన్ వేస్తే అక్కడ 500 moles వస్తుంది అనమాట. హైడ్రోజన్ కూడా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్. హైడ్రోజన్ వెయిట్ ఎంత? 1000 grams ఇక్కడ ఇచ్చారు. సో 1000/2 అంటే 2 అనమాట. దీని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 2 కాబట్టి 1000/2 అంటే 500 moles అనమాట. ఇది ప్రాబ్లంలో మనము ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత ఐడెంటిఫై ది లిమిటింగ్ రియేజెంట్. లిమిటింగ్ రియేజెంట్ అంటే మనకి ఇక్కడ తక్కువ ఉన్నది ఏది అనమాట. ఇప్పుడు 1 mole ఆఫ్ నైట్రోజన్ నీడ్స్ 3 moles ఆఫ్ హైడ్రోజన్. అంటే ఈక్వేషన్ కదా, 1 mole ఆఫ్ నైట్రోజన్ నీడ్స్ ఎంత కావాలి దానికి? హైడ్రోజన్ అంటే నైట్రోజన్ 1 mole నైట్రోజన్ కి ఎంత కావాలంటే 3 moles ఆఫ్ హైడ్రోజన్ కావాలి. అలాగే 71.4 moles ఆఫ్ నైట్రోజన్ కు ఎంత కావాలంటే 71.4 × 3 వేసుకుంటే వస్తుంది. అంటే 214.2 moles కావాలి. కానీ మనకి హైడ్రోజన్ ఎన్ని మోల్స్ ఇచ్చారు? 500 moles ఇచ్చారు. సో 500 moles ఇచ్చారు కాబట్టి 500లో ఇది యూస్ చేసుకునేది ఎంత? ఇక్కడ 214 మాత్రమే. ఇక రిమైనింగ్ వచ్చేసి మనకు 285 మెయిన్ ఇంకా మిగిలిపోయింది హైడ్రోజన్. ఎందుకు మిగిలిపోయింది? ఇక నైట్రోజన్ లేదు కాబట్టి దీన్ని ఏమంటారంటే ఐడెంటిఫై ది లిమిటింగ్ రియేజెంట్. లిమిటింగ్ రియేజెంట్ ఏదవుతుంది? అప్పుడు నైట్రోజన్ అవుతుంది. నైట్రోజన్ తక్కువ ఉంది కాబట్టి నైట్రోజన్. సో
500 moles ఆఫ్ హైడ్రోజన్. N2 ఈజ్ ది లిమిటింగ్, నైట్రోజన్ అనేది ఇక్కడ లిమిటింగ్ ఏజెంట్ గా మనం చూడవచ్చు. ఓకే, ఇది ఇక ఆన్సర్ ది క్వశ్చన్ ఇంకా చూసినట్లయితే మాస్ ఆఫ్ అమ్మోనియా ఎంత? 1 mole ఆఫ్ నైట్రోజన్. 1 mole ఆఫ్ నైట్రోజన్ ఎంత అమ్మోనియాని ఇస్తుంది? 34 grams ఆఫ్ అమ్మోనియాని ఇస్తుంది. అట్లాగే అమ్మోనియా ఇక్కడ ఎంత వచ్చింది మనకు? సో 1 mole ఆఫ్ నైట్రోజన్ అయితే 34 grams ఆఫ్ అమ్మోనియాని ఇస్తుంది. 74.4 moles ఆఫ్ అమ్మోనియా ఎంత ఇస్తుందంటే 71.4 into 34 ఎంత? 2426 grams ఇచ్చేస్తున్నాం. ఇది ఆన్సర్. ఇక అన్రియాక్టెడ్ రియేజెంట్ ఏంటంటే హైడ్రోజన్ లెఫ్ట్ ఓవర్. ఎంత లెఫ్ట్ ఓవర్ అయింది? హైడ్రోజన్ ఉన్నదేమో 500, ఎంత యూస్ చేసుకున్నాము? ఓన్లీ 214.2 యూస్ చేసుకున్నాం. ఇంకా మిగిలిపోయింది ఎంత అంటే 285.8 moles అనమాట. సో ఎంత మాస్ ఉంది ఇదంటే 285.8 into 2 అయినప్పుడు 571.6 grams అనేది ఇక్కడ మాస్ మనకు మిగిలిపోయింది అని మనం దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇలా మనం ఈక్వేషన్ ను చూసుకుంటూ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇది స్టెప్ బై స్టెప్ చేయాలి. సో వెరీ ఇంపార్టెంట్ 4 marks క్వశ్చన్స్, చాలా వరకు వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కాబట్టి అందరూ కూడా నేర్చుకోండి విద్యార్థులు. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 marks క్వశ్చన్స్, 4 marks క్వశ్చన్స్, 8 marks క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ PDFs కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.